హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహా కేక్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? అరే, మళ్ళీ వచ్చేసావా నువ్వు? ఎందుకు వచ్చావు ఇంతకీ నువ్వు? నువ్వేదో ప్రాజెక్ట్స్ చూపిస్తున్నావంట కదా, అవేంటో చూద్దామని వచ్చాను. అవునా, చూడు. అయితే ఈ ప్రాజెక్ట్స్ నీకు బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి వేస్ట్ మేనేజ్మెంటు. స్కూల్లో అయితే లాస్ట్ ఫ్రైడే రోజు ఎస్ఎల్సి ప్రోగ్రామ్ అయితే జరిగింది. ఇద్దరు పిల్లలకి, అంటే పెద్ద బాబుకి వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ ఇచ్చారు, చిన్న బాబుకి సేవ్ ద ఎర్త్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చారు. సో వేస్ట్ మేనేజ్మెంట్ అంటే నువ్వు అరటిపండు తొక్కలు తినేసి ఎక్కడ పడితే అక్కడ పారేస్తావు కదా. అవును, పారేస్తాను. సో అలా పారేయకుండా ఇలా 4 వేస్ట్ బకెట్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని పేపర్ ఒక దాంట్లో, ప్లాస్టిక్ ఒక దాంట్లో, మెటల్ ఒక దాంట్లో, గ్లాస్ ఐటమ్స్ ఒక దాంట్లో ఇలా సపరేట్గా వేసుకోవాలన్నమాట. అలా వేసుకుంటే గార్బేజ్ వాళ్ళు వస్తారు కదా, ట్రక్ తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు మనము వేసిన చెత్తని వాళ్ళు సపరేట్గా తీసుకెళ్తారనమాట. తీసుకొని వెళ్ళి దాన్ని గార్బేజ్లో దేనిక సపరేట్ చేసి రీసైకిల్ చేసి యూజ్ చేస్తారనమాట. దానివల్ల యానిమల్స్కి కూడా హామ్ జరగదు. అవునా, నాకు ఇప్పుడే తెలిసింది. నువ్వు చాలా బాగా చెప్పావు. నేను ఇప్పటి నుంచి అరటిపండు తొక్కలు ఎక్కడ పడితే అక్కడ పారేయను, డస్ట్బిన్లోనే పారేస్తాను. సరే, వెరీ గుడ్ బాయ్. సో అయితే ఇది సేవ్ ద ఎర్త్ ప్రాజెక్టు. ఇది 4th క్లాస్కి మోక్షిత్కి ఇచ్చారనమాట. వినయ్ ఏమో 5th క్లాస్. సో సేవ్ ద ఎర్త్, ఈ బాల్ ఉంది కదా, ఈ బాల్ అయితే నేను గ్లోబ్ లాగా చేశానమాట. దానికి ప్లాస్టిక్ బాల్ తీసుకొని ఫెవికల్లో అయితే వాటర్ కలిపేసి దాన్ని టిష్యూ పేపర్స్ తడిపి ఈ బాల్ పైన అయితే పెట్టి దాన్ని ఎండలో ఆరబెట్టాను అనమాట. అలా డ్రై అయిన తర్వాతకి దాన్ని ఇలా సెట్ చేశాను. సో నువ్వైతే వాటర్ కూడా చాలా వేస్ట్ చేస్తూ ఉంటావు. వాటర్ వేస్ట్ చేయొద్దు. ఇంకా యానిమల్స్ని, బర్డ్స్ని అన్నిటిని మనం సేవ్ చేయాలన్నమాట. చూసారా, ఇక్కడ నేను గ్రాస్ వేసాను కదా, ఈ గ్రాస్ అయితే వైట్ పేపర్ని నేను మిక్సీలో వేసి గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసి మిక్సీ చేశాను అనమాట, అలా గ్రాస్ లాగా రావడం కోసము. సో అవన్నీ పెట్టి ఇవి స్టోన్స్ స్టిక్ చేశాను. సో మనము చెట్లని ఎక్కువగా కొట్టకూడదు అనమాట. చెట్లను ఎన్ని చెట్లు పెంచితే మనకి మన ఎర్త్కి అంత మంచి జరుగుతుంది అనమాట. మన ఎర్త్ కంటే మనకే మంచి జరుగుతుంది. సో ఇలా చెట్లు కొట్టేయడం వల్ల మనకి భూమి కూడా అలా పాడైపోతుంది. ఇంకా పక్షులకి కూడా ఇంకా నివాసం లేకుండా పోతుంది. ఫ్యాక్టరీస్ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల, ఫ్యాక్టరీ వల్ల వచ్చే పొల్యూషను, ఇంకా వెహికల్స్ వల్ల వచ్చే పొల్యూషన్ వల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. సో పిల్లలు ఇప్పుడు ఎలా చెప్పారు స్కూల్ అనేది వినండి. హలో మ్యామ్, ఐ యామ్ వినయ్ ఫ్రమ్ 5th B. This is waste management. Waste management is important because it helps protect the environment, human health and resources. It also helps to promote in a circular economy. Hello ma'am, my name is Abhinav Kumar. I am from 5th class. My school name is Sri Sai Vidyaniketan High School. Now points: reduce waste, prevent pollution, conserve resources, save energy, model of production, improve health and safety, study of beauty. Thank you. Good morning ma'am. I am Mokshi Krishna from 4th standard A section. Today my topic is to save earth. Try not to overuse or exploit the resources. Always conserve energy like electricity and fuel. Conserve the flora and fauna to save earth from any kind of disaster. Try to avoid pollution and do not use plastic. Remember the 3 R's. Reuse, recycle and reduce. Thank you ma'am. సో పిల్లలైతే స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ గురించి అయితే ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఈరోజు నుంచి మీరు మీ ఇంట్లో ఎలా చెత్తని ఎలా చేస్తారు, ఎలా వేస్తారు అనేది కామెంట్స్లో అయితే చెప్పండి. ఇంకా వాటర్ కూడా ఎక్కువగా యూజ్ చేయకండి, చెట్లని ఎక్కువగా పెంచండి. సో నీకెలా అనిపించింది చిన్ను? నాకైతే చాలా 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 నచ్చేసింది. నేను ఈ రోజు నుంచి చెత్తని ఎక్కడ పడితే అక్కడ పారేయను, ఇలాగే సెపరేట్ చేసి పెడతాను. అలాగే వాటర్ వేస్ట్ చేయను, చెట్లను నరకను, చెట్లు కూడా పెంచుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.